ఏమ్మా ఇంకా నిద్రపోలేదా? ఏమిటి బేబీ ఈవేళ అదోలా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు డాడీ, నాకు చదువుకోవాలనుంది. చదువుకో. ప్రపంచంలో నీకు ఇష్టమైన దేశంలో చదువుకో. ఏ దేశంలో చదువుకుంటావో చెప్పమ్మా. నాకు స్విట్జర్లాండ్ లో చదువుకోవాలనుంది. వండర్ఫుల్ డెసిషన్. అట్లాగే నీ అంద చందాలకి మా అంతస్తుకి తగ్గ ఒక మంచి వరుణ్ణి అక్కడే వెతుక్కుందాం. వరుడు ఇక్కడే ఉండగా ఎక్కడో విదేశాల్లో చూడ ఎందుకు డాడీ? ఇక్కడే ఉన్నాడా? ఎవరతను? నీకు తెలుసు. నాకు తెలుసా? నువ్వు చెప్పకుండానే. ఒక దుర్మార్గుడిగా, నీతి నిజాయితీ లేని మనిషిగా ఎవరిని గురించి నువ్వు చిత్రించి నన్ను నమ్మించదలుచుకున్నావో ఆ మనిషే డాడీ. నీ చీప్ ట్రిక్స్ నా మీద ప్రయోగించకండి డాడీ. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరనుకున్నట్టుగా గాంధీ దుష్టుడయ్యుంటే మీరెప్పుడో తాతయ్యుండేవారు. ఆ అవమానంతో మీ గుండె పగిలిపోయేది. మైండ్ ఇట్. మిమ్మల్ని మీ అమాయకత్వాన్ని చూస్తుంటే నాకు చాలా బాధ ఆఫ్ ఇండియాగా ఉంది. జనరల్ మేనేజరు అంటే లక్ష్మి యొక్క బ్రదర్ ఆఫ్ ఇండియా అయ్యుండి కూడా ఈ ఫ్యాక్టరీలో ఈ చిన్న ఉద్యోగం ఎందుకు చేస్తున్నానంటారు? మీ బతుకుల్ని బాగు చేయడానికి. మా బతుకులు బాగానే ఉన్నాయి కదా బాబాయ్. ఇదే అమాయకత్వం ఆఫ్ ఇండియా. యాజమాన్యం ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ పెట్టింది, మీ అడవుల్లో పెరిగే యూక్లిప్టస్ చెట్లతో కాగితం తయారు చేస్తోంది. కానీ మీలో ఎవరికైనా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చిందా? వాళ్ళంతా ఎయిర్ కండిషన్ రూముల్లో కొరుకుతున్నారు. మీరంతా ఎండల్లో మాడి మసైపోతున్నారు. అలనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాని ఎలా పీక్కు తిందో ఈనాడు ఫ్యాక్టరీ యాజమాన్యం అంటే మీరు కాదు, మిమ్మల్ని అందరినీ పీక్కు తినేస్తోంది. మీరు ఇలాగే ఊరుకుంటే మీ బట్టల్ని, మీ చర్మాన్ని కూడా ఫ్యాక్టరీలో పడేసి కాగితాలుగా తయారు చేసేసి పుస్తకాలుగా కుట్టేసి అకౌంట్ రాసేసుకుంటుంది. కానీ కార్మికులంతా ఏకం కావాలి, మీరంతా తిరగబడాలి, కార్మికులు ఆఫ్ ఇండియా వర్ధిల్లాలి. కనుక నా మాట వినండి. మీరంతా సారాలో నీళ్లలో ఏకమై ఒకే మాట మీద నిలబడి ఈ ప్రాంతం వాళ్ళకి అంటే మీకు ఉద్యోగాల్లో 150% ఇవ్వమని ఖచ్చితంగా అడగండి. అసలు ఇవ్వడం వాళ్ళ బాధ్యత. మీరంతా యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకురండి. ఇవ్వకేం చేస్తారు? రేపే వెళ్ళి జనరల్ మేనేజర్ని కలవండి. మీరు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. కాకపోతే ఈ ఫ్యాక్టరీ నాది కాదు, నేను జనరల్ మేనేజర్ని మాత్రమే. నాకు 4 రోజులు టైం ఇవ్వండి, యజమానితో మాట్లాడి చెప్తాను. అంతేగాని ఇలా హఠాత్తుగా సమ్మె చేస్తానంటో న్యాయమైన పద్ధతి కాదు. అమ్మగారు చెప్పి సబబుగానే ఉందిరా. అలాగే కానివ్వండి. 150% అయినా ఉద్యోగాలు ఇవ్వడానికి యజమాని ఇష్టపడకపోతే సమ్మె చేయటం తప్పదని గట్టిగా చెప్పండి. అలాగే, ఇక మీరు వెళ్ళొచ్చు. రండ్రా. మీరేమంటారు విద్యార్థి గారు? ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం అయితే నేను చెప్పగలను కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ గురించి నాకేం తెలియదు లక్ష్మి గారు. ఐఎమ్ సారీ. సరే, నేను రేపు గాంధీతో మాట్లాడతాను. ఇంపాసిబుల్ లక్ష్మి. టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా 150 మందికి ఆ ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి పని నేర్పేలాగా మన గడువు కాస్త పూర్తయిపోతుంది. అందుకని కుదరదని చెప్పేసాయి. కుదరదని చెప్పేస్తే కుదరదు గాంధీ. ఉద్యోగాలు ఇవ్వకపోతే సమ్మె చేస్తామని ముందే హెచ్చరించారు. ఓహో, అంతవరకు వచ్చిందా వ్యవహారం? సరే చెప్పను. మొత్తం అందరినీ పని నుంచి తీసి పారేసి కొత్త వాళ్ళు పెట్టుకుంటాను. ఏమిటి గాంధీ నువ్వు మాట్లాడేది? కొత్త వాళ్ళు పెట్టుకుంటావా? ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు. లక్ష్మి, ఈ సమస్య ఎందుకు వచ్చిందో, దీన్ని ఎలా పరిష్కరించాలో నాకు తెలుసు. నీకు అనవసరం. నాకు అనవసరమా? ఏది ఇంకోసారను? నాకు అనవసరమా? అవును గాంధీ, నేను ఆ ఫ్యాక్టరీకి జనరల్ మేనేజర్ అన్న సంగతి మర్చిపోతున్నావు. నా కార్మికుల కోసం నిన్ను అడిగే హక్కు నాకుంది. నీకు కార్మికులు, నువ్వు జనరల్ మేనేజర్వి. నీకు ఆ ఉద్యోగం ఇచ్చింది నేను, అది గుర్తుందా? లక్ష్మి, నాకు గాన కోపం వస్తాయి. కోపం వస్తే ఆగిపోయావే చెప్పు. నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తావు అంతేగా? నీకు అవసరం రానిచ్చేంత వెర్రిదాని కాదు గాంధీ. ఇదిగో నా రాజీనామా ఉత్తరం. అయితే నాతో గొడవ పడదామని ముందే సిద్ధపడి వచ్చావు అన్నమాట. లేదు, ఈ రాజీనామా ఉత్తరం నేను ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాసి పెట్టుకున్నాను. డబ్బు నీ మనసుని విషపూరితం చేస్తుందని, ఏదో ఒకరోజు దీని అవసరం వస్తుందని నాకు తెలుసు. లక్ష్మి, నువ్వు పొరపడుతున్నావు. ఈ గొడవలన్నింటికి కారణం ఎవరో తెలుసా? రామ్మోహన్ రావు. మనల్ని మామూలుగా గెలవడం సాధ్యం కాక అతను కుట్ర పన్ని కార్మికుల్ని రెచ్చగొట్టి మన మీద తిరగబడేలా చేస్తున్నాడు. గాంధీ, రామ్మోహన్ రావుకి నాకు ఏ విధమైన శత్రుత్వమో లేదు. నీ వ్యక్తిగతమైన కక్షల కోసం నా కార్మికుల్ని పస్తులుంచుతానంటే నేనెట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. లక్ష్మి, లక్ష్మి, నా శత్రువు నీ శత్రువు కదా? నా కార్మికులు నీ వాళ్ళు కానప్పుడు నీ శత్రువు నాకు శత్రువు ఎందుకు కావాలి? నీకు గుర్తుందో లేదో,
మనం పరిచయమైన మొదటి రోజే చెప్పాను, ఆకలంటే నాకు చాలా గౌరవం అని. 5 సంవత్సరాల క్రితం ఏ ఆకలి నిన్న డబ్బులోకి ఈడ్చి వాళ్ల మీద పగ తీర్చుకునేలా చేసిందో, అదే ఆకలి ఈ రోజు నా కర్తవ్యాన్ని నాకు గుర్తు చేసింది. నా కార్మికులతో చేరి నీకు వ్యతిరేకంగా పోరాడబోతున్నాను. సిద్ధంగా ఉండు. గుడ్ బై. అయ్యా, ఆనాడు శ్రీరామచంద్రుల వారి ఆజ్ఞను శిరసావహించి ఆ హనుమంతుల వారు లంకాదహనం జరిపించినట్టుగా ఈనాడు ఈ రామ్మోహన్ రావు గారి ఆజ్ఞను శిరసావహించి ఈ హనుమంతరావు కార్మికులకి యజమాన్యానికి మధ్య నిప్పెట్టేశాడండి. ఎలా ఉందండి నా పోలిక ఆఫ్ ఇండియా? చూడు హనుమంతు, నేను ఖచ్చితంగా రాముణ్ణి కాను. నువ్వు హనుమంతుడంతటి గొప్పవాడి వెంత మాత్రం కాలేవు. కాకపోతే నీ దగ్గర కోతి చేష్టలు పుష్కలంగా ఉన్నాయి. గుర్తించారు, అది మీ తెలివి ఆఫ్ ఇండియా. అసలు లంకాదానం వివరాలు వినండి. మరీ ప్రశాంతంగా ఉంటే బాగుండదని యాజమాన్యం మీదకి ఈ కార్మికుల్ని ఉసిగొలిపాను. వీళ్ళప్పుడే నిరాహార దీక్ష ప్రారంభించారు. యాజమాన్యం ఉద్రేకపడుతోంది, కార్మికులు ఆవేశపడుతున్నారు. అయ్యా, క్షణంలోనో సగంలోనో మహాసంగ్రామం ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు మనకి ఆనందం ఆఫ్ ఇండియా. యాజమాన్యం, యాజమాన్యం, కార్మికుల కోరికలు, కార్మికుల కోరికలు, యాజమాన్యం, యాజమాన్యం, కార్మికుల కోరికలు, కార్మికుల కోరికలు, యాజమాన్యం, కార్మికుల కోరికలు, కార్మికుల కోరికలు. లక్ష్మి గారు, మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడండి. ఇక్కడ కాదు, నాతో రండి. నాకు నా కార్మికులకు మధ్య రహస్యాలుండవు, ఉండకూడదు కూడా. ఇక్కడే చెప్పండి. లక్ష్మి గారు, ఇది మనిద్దరికి సంబంధించిన విషయం. ప్లీజ్ నాతో రండి. రండి, చెప్పండి. ఏమిటి మనిద్దరికి సంబంధించిన విషయం? లక్ష్మి గారు, ఈ స్ట్రైకులు గారు, ఇది నాకు, కార్మికులకి, యాజమాన్యానికి సంబంధించిన విషయం. పోనీ గాంధీ మనిద్దరికి సంబంధించిన మనిషిగా? మీ విషయం నాకు తెలియదు గాని గాంధీ మాత్రం నాకు సంబంధించిన మనిషి కాదు. నాకు తెలిసిన గాంధీ ఎప్పుడో చచ్చిపోయాడు. లక్ష్మి గారు, మీరు పొరపాటు పడుతున్నారు. గాంధీ అలాంటి మనిషి కాడు. ఈ సమ్మెలు గొడవలు ఇంకా పెద్దవైతే ఎవరికి మంచిది కాదు. అవును, ఎవరికి మంచిది కాదు. అందుకే మీరు వెళ్లి గాంధీకి చెప్పండి, కార్మికుల కోరికలు మన్నించి రాజీకి రమ్మని. లక్ష్మి, ఏ చెప్పలేరా? నాకు తెలుసు మీరు ఆ పని చేయలేరని. మీ మాటే విననివాడు నా మాట ఎందుకు వింటాడు? వింటాడు, నాకు నమ్మకం ఉంది. ఎందుకని? అతను కూడా ఇప్పుడు మీలాగే ధనవంతుడు కాబట్టి. వస్తాను. ఇంతమందిని బాధ పెట్టి మీరు సాధించేది ఏమిటి డాడీ? హారిక, ఇప్పటికే మనం ఎక్కువ మాట్లాడుకున్నాం. ఏది ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నాలాంటి శక్తివంతుణ్ణి అలాంటి బలహీనుడు ఎదుర్కొంటే ఎలా నాశనమైపోతాడో తెలుసుకోవడానికి ప్రపంచానికి ఒక ఉదాహరణ చూపించాలి. అలాంటి తెలివైన వాళ్లతో తలపడితే నీలాంటి ధనవంతులు ఎలా కూలిపోతారో తెలియడానికి కూడా ఉదాహరణ కావచ్చుగా? నో, నెవర్. అలా జరగడానికి వీల్లేదు. ఇప్పటికే నేను వేసిన ఉచ్చులో వాడు గిలగలాడుతనుకుంటున్నాడు. దాన్ని ఇంకొంచెం బిగించాను అంటే వాడు ఊపిరాడక చస్తాడు. వాడి పొగరమొత్తనం, వాడి భవిష్యత్తు ఏమిటో ఇంకా వివరంగా చెప్తాను విను. ఫ్యాక్టరీలో సమ్మె ఇంకా ఉద్ధృత రూపం ధరిస్తుంది. ఒక్క అణుమాత్రం కూడా పేపర్ ఉత్పత్తి జరగదు. కానీ నాతో ఫ్యాక్టరీ చేసుకున్న ఒప్పందం ప్రకారం వచ్చే నెల 19వ తేదీలోగా నాకు పేపర్ సప్లై చేయాలి. అలా చెయ్యని పక్షంలో వాడికి లాయర్ నోటీస్ ఇష్యూ చేస్తాను. ఆ తర్వాత అరెస్టు కూడా చేయిస్తాను. రామ్మోహన్ రావు లాయర్ నోటీస్ పంపించాడా? అవును సార్. 19వ తారీఖులోగా మనం అగ్రిమెంట్ ప్రకారం అతను కాగితం సప్లై చేయలేకపోతే మిమ్మల్ని నన్ను అరెస్ట్ చేయిస్తాట. అంటే నేను ఈ పందెం గెలవడానికి ఇంకా 4 రోజులు మాత్రమే గడువు ఉంది. అంటే అంటే నేను ఈ పందెం గెలిచి తీరాలి. Yes, I must. ఎలా సార్? 4 రోజుల్లో కార్మికులు